జగిత్యాల జిల్లా బండలింగాపూర్ శివారులోని గండి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ప్రత్యేక పూజలు, హోమం, వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు అర్చకులు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. హనుమాన్ దేవాలయానికి గోపురం నిర్మాణం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారన్నారు. ఆలయ గోపురం నిర్మించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు జువ్వాడి నరసింగరావు. బండలింగాపూర్ గ్రామం, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ. ఎందుకంటే బహుశా కొండగట్టు తర్వాత ఈ నార్త్ తెలంగాణలోనే ఇది అతిపెద్ద దేవాలయంగా భావిస్తారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద క్యూ ఉన్నదో. ఇక్కడ దాదాపు వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 20-25 వేల మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు కూడా ఇంకా భక్తులు ఈ సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం దినదిన హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తులకు ఒక నమ్మకం ఏంటంటే ఈ హనుమంతుని దగ్గరికి వచ్చి మనం ఏదైతే కోరికలు ఉన్నాయో కోరుకుంటే నెరవేరుతుందన్న ఒక నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు. చాలా గ్రామాలు నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కూడా ఈ ప్రాంతానికి వస్తారు బండలింగాపూర్. అనాదిగా స్వామివారు నారసింహ వక్రంతో ప్రతిరోజు కూడా మణిసూక్తాభిషేకములు, అర్చనాది కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఈరోజు స్వామివారి యొక్క చైత్ర పౌర్ణిమ ఉత్సవం అంగరంగ వైభవంగా ఉదయాత్పూర్వం 4 గంటలకు సుప్రభాతము, తదనంతరం స్వామివారి సహస్రనామార్చన, ఆ తర్వాత లోకక్షేమం కోసం అని చెప్పని హనుమద్ గాయత్రి హవనము, అదేవిధంగా సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం లోపల అనేకమైనటువంటి 2 జిల్లాల్లో ఉన్నటువంటి భక్తులే కాక తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్నారు. ఈ స్వామికి కార్యసిద్ధి హనుమత్ క్షేత్రం అని పేరు. ఎటువంటి కార్యక్రమాన్నైనా కానీ 41 రోజులు మండల దీక్షలు కావాల్సినటువంటి వారందరికీ తప్పకుండా స్వామివారికి అనుగ్రహం చేత వారి పనులన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉన్నాయి.